హలో అండి, ఇది కరివేపాకు పొడి కోసం అన్నమాట. కరివేపాకు పొడి ముందు శుభ్రంగా కరివేపాకుని పచ్చిగా తెచ్చుకున్నప్పుడే కడిగేసి బాగా నీళ్ళు దులిపేసి నీళ్ళు వాడిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే ఒక రోజంతా ఆరితే బాగుంటుంది. ఇంట్లోనే ఎండకు కాకుండా ఇలా గ్రీన్గా వస్తుంది కలరు. ఇంట్లో ఆరబెడితే బయట అయితే ఎండినట్టు ఉంటుంది కలరు. కాబట్టి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత కొంచెం ఒక రాత్రిపూట ఆరినా చాలు. రాత్రి కడిగేసి పెట్టుకుంటే పొద్దున్నే వేసేసుకోవచ్చు. గ్రీన్గా కలర్ మారకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనము బాండిల్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ అయినా చాలు, దగ్గరుండి కలపాలన్నమాట. పొడిగా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చితనం పోయి బ్రౌన్ తిరుగుతుంది కదా, అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా, ఎందుకంటే గొట్టు వచ్చేస్తుంది కదా, అందుకని ఎండుమిర్చి కూడా, ఇది ఘాటు ఎండుమిరపకాయలు కాబట్టి నేను 6 వేసుకున్నాను. ఘాటు లేకపోతే 7 అట్లా వేసుకోవచ్చు. చిన్నులపాయలు ఒక 5-6 రెబ్బలు, జీలకర్ర కొంచెం, ఉప్పు తగినంత, అంటే దీనిలో ఒక 3/4 స్పూన్ సరిపోతుంది. లేకపోతే మళ్ళీ ఎక్కువైపోతుంది. కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. కళ్ళుప్పు కాబట్టి ఒక 3/4 స్పూన్ వేసాను. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. దీనిలో కూడా చింతపండు ఒక చిన్న పిక్క వేసుకుంటే వేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. పులుపు కావాలంటే, లేకపోతే అట్లాగ వేసుకొని. హలో అండి, ఇప్పుడు కరివేపాకు పొడిని మిక్సీ పట్టుకున్నాను. అయినా కూడా ఘాటుగానే ఉందండి. ఈరోజు ఇలా చింతపండు పిక్క వేయాల, తర్వాత మళ్ళీ చింతపండు వేసి ఒక వేస్తాను. మిరపకాయలు చాలా ఘాటుకున్నాయండి ఇప్పుడు వచ్చినవి. అంటే మొన్న తీసుకున్నాను, ఈ మధ్య తీసుకున్నవి చాలా ఘాటుగానే ఉన్నాయి. ఆరేసినా కూడా ఘాటుగానే ఉంది కాబట్టి కొంచెం చింతపండు పిక్క వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. వేస్తేనే బాగుంటుంది, కానీ నేను ఇప్పుడే వేస్తూనే ఉంటాను. ఇప్పుడు వేయలేదు. ఒక్కరవ చింతపండు 2 రెబ్బలు వేసాం అనుకోండి, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని మళ్ళీ వేస్తాను అన్నమాట. మిక్సీ తర్వాత కొద్దిగా 2 రెబ్బలు వేసి వేస్తాను. ఇది కూడా అన్నంలోకి బాగుంటుంది. ఇది బాలింతలు అప్పుడు ఏం చేయాలంటే లైట్గా కారం వేసుకోవాలి. ఒక్క ఎండుమిరపకాయ వేసి వేయడం, కరివేపాకు అది అలా వేస్తే బాగుంటుంది అనమాట. ఒకటి అలాంటి వాళ్ళకి కూడా బాగుంటుంది. చాలా లైట్గా కారం వేసి జీలకర్రను, చిన్నులపాయ వేస్తాం కదా, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు తగినంత వేసి ఒక్క చింతపండు పిక్క. దీనిలో అయితే ఇంకా ఘాటుగా ఉంది కాబట్టి 2 రెబ్బలు వేసి మిక్సీ వేస్తాను. మళ్ళీ వేస్తాను దీన్ని. చాలా టేస్ట్గా ఉంది. ఇది కూడా అన్నంలో, వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇడ్లీలో తింటే బాగుంటుంది. ఈ 2